శర్వానంద్ విషయంలో ఆడియన్స్ వచ్చాడు కొట్టాడు రిపీట్ అంటున్నారు. నారీ నారీ నడుమ మురారి సినిమాతో హ్యాట్రిక్ సంక్రాంతి హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతిని కూడా టార్గెట్ చేస్తున్నారు. దీంతో శర్వా ప్లానింగ్ ఇటు లైనప్ సినిమాలు అటెన్షన్ ని గ్రాప్ చేస్తున్నాయి. మరి 2027 సంక్రాంతికి శర్వా అనౌన్స్ చేసిన ఆ సినిమా డీటెయిల్స్ ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. కంటెంట్ పై ఉన్న నమ్మకంతో నారీ నారీ నడుమ మురారి సినిమాతో సంక్రాంతి బరిలో దిగిన శర్వానంద్ ఫెస్టివల్ సెంటిమెంట్ రిపీట్ చేశారు. 2016 సంక్రాంతికి ఎక్స్ప్రెస్ రాజా, 2017 సంక్రాంతికి శతమానం భవతి సినిమాలతో సక్సెస్ చూసిన శర్వా ఈసారి నారీ నారీ నడుమ మురారి సినిమాతో హ్యాట్రిక్ సంక్రాంతి హిట్ అందుకున్నారు. ఈ సక్సెస్ జోష్లోనే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు శర్వానంద్. 2027 సంక్రాంతికి శ్రీను వైట్ల డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసే సినిమాతో వస్తున్నాను అని ఆడియన్స్ కి సర్ప్రైజ్ రివీల్ చేశారు. వచ్చే సంక్రాంతికి టార్గెట్ ఫిక్స్ చేసుకున్న శర్వానంద్ లైనప్ ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. నిజానికి నారీ నారీ నడుమ మురారి సినిమా కంటే ముందుగా బైకర్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. డిసెంబర్లో విడుదల కావాల్సిన బైకర్ సినిమా 3D, 4D ఫార్మెట్స్ కి మరికొంత టైం పడుతుందని పోస్ట్ పోన్ చేశారు యూవీ నిర్మాతలు. మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ సబ్జెక్టుతో తెరకెక్కిన బైకర్ సినిమా కోసం 6 ప్యాక్ అవతారులోకి మారారు శర్వా. ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయితే బైకర్ సినిమా ఈ ఇయర్ లోనే బాక్సాఫీస్ కి వచ్చే ఛాన్స్ ఉంది. బైకర్ తర్వాత శర్వానంద్ లైనప్ లో ఉన్న మరో ఇంట్రెస్టింగ్ సినిమా భోగి. సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. పీరియాడిక్ మూవీగా 1960 బ్యాక్ డ్రాప్ తో వస్తోన్న భోగి సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా. ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో కెరియర్ పై ఫుల్ ఫోకస్ తో ఉన్న శర్వానంద్ ఈ సినిమాలతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ.